వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. 2025 సెలవు తీసుకుంది. కానీ గర్వంగా చెప్పుకునే మైలురాలు లేకపోవడం బయ్యర్ వర్గాలను నిరాశపరిచింది. హిందీలో దురంధర్, మలయాళంలో ఏల్2 ఎంపురాన్ లాగా తెలుగులో 500 కోట్ల గ్రాస్ దాటిన సినిమా మార్క్ ఒక్కటి లేకపోవడం ఆలోచించాల్సిన విషయం. గడిచిపోయిన ఏడాదిలో టాలీవుడ్ బాగా ఫీల్ అయిన లోటు మన పాన్ ఇండియా సినిమాలు ఎలాంటి అద్భుతాలు చేయకపోవడం. ఓజీ 300 కోట్లు దాటిన, అఖండ 2 విపరీతమైన అంచనాలు మోసుకొచ్చిన, వార్ 2 మీద ఫ్యాన్స్ గంపెడాసలు పెట్టుకున్న అవేవి ఇండియా టాప్ 5 లోకి వెళ్ళలేదు. బ్రేక్ ఈవెన్ అందుకోలేక దారుణంగా ఫెయిల్ అయినవే ఎక్కువ. అయితే 2026 దానికి భిన్నంగా బోలెడు ప్రామిసింగ్ మూవీస్, వేల కోట్ల పెట్టుబడులతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాజా సాబ్ తో దీనికి బోని జరగాలని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. మొదటిసారి ప్రభాస్ రేంజ్ హీరో హారర్ జానర్ చేయటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టే ట్రైలర్ కంటెంట్ నమ్మకాన్ని కలిగించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రభాస్ మీద 400 కోట్ల బడ్జెట్ పెట్టింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ మీద ఎంత హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేసవి విడుదలని ప్రకటించారు, కానీ టార్గెట్ చేరుకోవడం కొంత డౌట్ గానే ఉంది. రామ్ చరణ్ పెద్దికి చిక్రీ చిక్రీ పుణ్యమా అని నేషనల్ వైడ్ బజ్ వచ్చేయడంతో బాలీవుడ్ బయ్యర్ల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని ది పారడైజ్ ఏకంగా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ప్రభాస్, హను రాఘవపూడిలా ఫౌజీ ఇదే సంవత్సరం విడుదల చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ఫిక్స్ అయ్యారు. తేదీ అనౌన్స్ చేయాల్సి ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం విపరీతమైన జాప్యానికి గురైన చిరంజీవి విశ్వంబర ఆ విషయంలో పూర్తి సంతృప్తి చెందగానే విడుదల తేదీని ప్రకటిస్తోంది. నిఖిల్ స్వయంభూ మేకింగ్ వీడియో చూశాక అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభాస్ మరో మూవీ స్పిరిట్ డిసెంబర్ అనే ప్రచారం జరుగుతుంది, కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, ఎన్బీకే 111 కూడా పాన్ ఇండియా లెవెలే. రాజుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ హిస్టారికల్ డ్రామా 2 భాగాలుగా రావచ్చని టాక్. ఇవన్నీ చెప్పిన టైంకు చెప్పినట్టు వచ్చేస్తే థియేటర్స్ లో కాసుల గలగలతో కలకల్లాడుతుంటాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి సినిమాలతో గ్లోబల్ స్టాండర్డ్ సెట్ చేసిన టాలీవుడ్ ఇప్పటి సెల్ఫ్ డిఫెన్స్ లో పడటం విచారకరం. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని మూవీ లవర్స్ కోరిక. భారీ లాభాలు ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ 2025లో ఉన్నాయి. కోర్ట్, లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్, కిష్కిందపురి మొదలైనవి 30 నుంచి 40 కోట్ల మధ్య థియేటర్ రన్ పూర్తి చేసుకున్నాయి. కానీ బాక్స్ ఆఫీస్ ఎక్కువ కాలం కలకల్లాడాలంటే స్టార్ హీరోలు 100 కోట్లు కొల్లగొట్టాలి. హరిహర వీరమల్లు, అఖండ 2 లాంటివి ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాయి. ఓజీ హిట్ అయినా దాని స్టామినాకు తగిన నెంబర్లు నమోదు కాలేదు. వాయిదాల పర్వం వల్ల మరికొన్ని సినిమాలు పోస్ట్ పోన్లు చేసుకుంటూ ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకున్నాయి. ఇదంతా 2026లో మారాలి. అది జరగాలంటే కంటెంట్ బడ్జెట్ తో పాటు క్వాలిటీ మీద ఎక్కువ దృష్టి పెడితే దూసుకుపోవచ్చు.